Yeah, guys, good evening, all of you. So, last previous class lo ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone? Please confirm. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లియర్ కదా? ముబీనా, పద్మిని, మహేష్, కార్తిక్, ఎనీ డౌట్స్? No, sir. ఓకే, క్లియర్. డన్. సో టుడే చూడండి, మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇండియాలో దీన్ని టీడీఎస్ అంటారు, అదర్ కంట్రీస్లో దీన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఓకే, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. Yes, sir. Sir. విత్ ట్యాక్స్ అనేది మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కిందకి మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే టీడీఎస్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టీ వస్తుంది. ఎందుకు సార్ ఈ టీడీఎస్ని మెన్షన్ చేస్తారు అంటే, పర్టికులర్గా ఒక మనిషి ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాడో, ఏ బేస్ మీద సంపాదిస్తున్నాడో అందుకు గాను గవర్నమెంట్కి అతను చెల్లించాల్సిన అమౌంట్. So, the withholding tax was introduced in the Income Tax Act 1961 with the subject of deducting the tax on a income or the source of income. It is one of the methods of collecting income tax which ensures regular flow of income to the government. ఇది గవర్నమెంట్కి ఒక రెగ్యులర్ ఇన్కమ్ లాగా ఫ్లో అవుతూ ఉంటుంది, ఎందుకంటే మంత్లీ టీడీఎస్ కట్ అవుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా దీన్ని కట్టడం జరుగుతుంది అనమాట. దీంట్లో 2 ప్రొవిజన్స్ ఉంటాయి, క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. సో డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఇట్ కెన్ ఎంటర్ ఓన్లీ 1 లైన్ ఐటమ్ ఇన్ ద వెండర్ మాస్టర్ రికార్డ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్రెడిటర్స్. అంటే ఇప్పుడు మనము విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది వెండర్ పోస్టింగ్ చేస్తాం, ఇది వెండర్స్కి మాత్రమే మ్యాచ్ అవుతుంది. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఓల్డ్ వర్షన్ అనమాట. ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఇచ్చాడు, ఇట్ కెన్ ఎంటర్ మల్టిపుల్ లైన్ ఐటమ్స్. ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఈజ్ డిజైన్ ఫర్ బోత్ వెండర్ అండ్ కస్టమర్. వెండర్కి కస్టమర్కి ఇద్దరికి ఇది మ్యాచ్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం లైక్ ఎస్ఏపి సిస్టమ్ ప్రొవైడ్స్ 2 ఫంక్షన్స్ అనమాట. ఓన్లీ క్లాసిక్ విత్ హోల్డింగ్ వేస్తే వెండర్స్ లైన్ ఐటమ్స్ మాత్రమే సింక్ అవుతుంది, వర్క్ అవుతుంది. ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది రెండింటికి వర్క్ అవుతుంది. తర్వాత దీంట్లో డిఫరెన్షియేషన్ ఇచ్చాడు అనమాట. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆన్ అవుట్ గోయింగ్ పేమెంట్, క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎస్, ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎక్స్. అంటే మన బిజినెస్ నుంచి అవుట్ గోయింగ్ చేసే పేమెంట్స్ ఏవైనా ఉన్నాయంటే వాటి కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత టీడీఎస్ అని ఇన్కమింగ్ పేమెంట్, అదే క్లాసిక్ విత్ హోల్డింగ్లో అయితే యాక్సెప్ట్ చేయదు. ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో అయితే ఇన్కమ్ పేమెంట్స్ కూడా మనకి ఎక్స్టెండ్ చేస్తాయి. తర్వాత టీడీఎస్ అట్ ది టైమ్ ఆఫ్ ఇన్వాయిస్. సో క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో నో, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఎస్. టీడీఎస్ ఆన్ పార్షియల్ పేమెంట్ అంటే మనము ఫుల్ పేమెంట్ పే చేయకుండా పార్షియల్ పేమెంట్స్ కూడా పే చేయొచ్చు. అది క్లాసిక్లో వర్కౌట్ కాదు, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో వర్కౌట్ ఉంది. తర్వాత ఇలాగా ఒక 10 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఫంక్షనాలిటీస్. నెంబర్ ఆఫ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫ్రమ్ ఈచ్ డాక్యుమెంట్, మ్యాక్సిమం 1, సెవరల్. దీంట్లో ఇవి నేను 5 ఇచ్చాను, ఇంకా 10 వరకు ఉంటాయి, మీకు పీడిఎఫ్లో ఉంటాయి, చూసుకోవచ్చు. తర్వాత వై విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే గవర్నమెంట్కి మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలి. ఎందుకంటే అడ్వాన్స్గా పర్టికులర్ వ్యక్తి మీద వాళ్ళు అడ్వాన్స్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఎందుకోసం? ఆ ఇన్కమ్ వల్ల బిజినెస్ అనేది జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆ గవర్నమెంట్కి ఫ్లో అనేది పెరుగుతుంది, ఆ అమౌంట్ వేరే వేరే ప్లేసెస్లో ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఎంప్లాయీ దగ్గర నుంచి టీడీఎస్ కట్ చేసుకొని అది ఎండ్ ఆఫ్ ది ఇయర్లో వాళ్ళకి ఇస్తారు. ఓకే, సో అదనమాట. when withholding tax will be deducted at the time of payment, at the time of crediting pays amount. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా శాలరీస్ అనేది ఎప్పుడు పడతాయి? 1 నుంచి 5వ తారీఖు లోపల శాలరీస్ పడతాయి. అట్ ద టైమ్ ఆఫ్ పాయింట్ అంటే ఆ మూమెంట్లో టీడీఎస్ అనేది కట్ చేసుకుంటారు. మనకి ఈఎంఐలు ఎలా కట్ చేసుకుంటారో అదేవిధంగా దీంట్లో కూడా మనం కట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే,
ఓకే, షుడ్ డిడక్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఓకే, ఎవరు డిడక్ట్ చేస్తారు అంటే ఇండివిజువల్ అంటే ఓన్ బిజినెసా, లేదంటే ఇండివిజువలా, లేదంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్, కార్పొరేట్ సొసైటీ, లోకల్ అథారిటీ, కంపెనీస్, ఇండియన్ కంపెనీసా, అదర్ కంపెనీసా. సో వీళ్ళందరూ మనకి ఇండియాలో ఉంటారనమాట. ఓకే, బేస్ మీద కట్ చేసుకుంటారు అనేది ఇక్కడ తెలుస్తుంది. డిడక్షన్ సోర్స్ 0 నుంచి 2,50,000 మధ్యలో ఉంటే మనకి నిల్, ఎలాంటి ట్యాక్స్ అనేది కట్ కాదు. అంటే నీ శాలరీ పర్ యానం అనమాట. తర్వాత మనకి 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో ఉంటే నీ శాలరీ 5% డిడక్ట్ చేస్తారు. తర్వాత 5 లక్షల నుంచి 7,50,000 మధ్యలో నీ శాలరీ ఉంటే 10%. 7,50,000 నుంచి ఓకే 7,50,000 నుంచి 10 లక్షల మధ్యలో ఉంటే 20% కట్ అవుతుంది. ఓకే, పాన్ నెంబర్ ఉంటే 1%, పాన్ నెంబర్ లేకపోతే 1% కట్ అవుతుంది. కంపల్సరీగా పాన్ నెంబర్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. పాన్ నెంబర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. పాన్ నెంబర్ లేకపోతే 20%. తర్వాత ట్యాన్ నెంబర్, ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ అంటారు. ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ అని చెప్పుకుంటారు. లిస్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ పేమెంట్, ఏ బేస్ మీద కట్ చేసుకుంటారంటే కమిషన్స్ అండ్ బ్రోకరేజ్, ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ టెక్నికల్ సర్వీసెస్, పేమెంట్ టు కాంట్రాక్టర్ ఆర్ సబ్ కాంట్రాక్టర్స్, ఇన్సూరెన్స్ కమిషన్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ, హార్స్ రేసింగ్, రెంట్ ఆన్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఫర్నిచర్, పేమెంట్స్ ఆన్ స్పోర్ట్స్ అసోసియేషన్, పేమెంట్ అండ్ అదర్ సమ్ ఆఫ్ నాన్ రెసిడెంట్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్. ఇవన్నీ ఏ బేస్ మీద నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావో ఆ బేస్ మీద కట్ అయ్యే లిస్ట్ ఆఫ్ అనమాట, టీడీఎస్ కట్ అయ్యే లిస్ట్. తర్వాత చలాన్ అండ్ ఈ రిటర్న్, ఇవన్నీ కూడా ఆడిటర్స్ సిఏలు చేస్తారు. ఓకే, ఫామ్ 16, ఇప్పుడు మీరు టీసీఎస్లో కానీ విప్రోలో పనిచేస్తున్నారు అనుకోండి. ఓకే, సో అక్కడ ఏంటంటే మీకు వచ్చేసి లైక్ నీకు 40,000 శాలరీ అయితే నెల ఒక 5,000 టీడీఎస్ కట్ అయ్యి మీ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేస్తారు కంపెనీ వాళ్ళు. సో లాస్ట్లో ఫామ్ 16 ఇస్తారు. తెలుసుకున్న వాళ్ళు ఓకే, తెలుసుకున్న వాళ్ళు అయితే వదిలేస్తారు. మీ మీద కట్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఆడిటర్స్కి సబ్మిట్ చేసి ఆ అమౌంట్ రిటర్న్ తెచ్చుకోవచ్చు. అది చాలామందికి తెలియదు. తెలుసుకున్న వాళ్ళు చేసుకుంటారు, కంపెనీ వాళ్ళు ఇస్తారు ఫామ్ 16. ఇది అసైన్మెంట్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, రాజ్ అండ్ కో రిసీవ్ ఏ బిల్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ 50,000. రెంట్ రాజ్ అండ్ కో పేడ్ 45,000 టు కంప్యూటర్స్, టెక్ కంప్యూటర్స్. రిమైనింగ్ 5,000 అనేది ఎలా టీడీఎస్ డిడక్ట్ అయిందనమాట. ఓకే, సో అది 50,000లో 5,000 టీడీఎస్ కట్ అయింది, రిమైనింగ్ 45,000 అతనికి పే చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, అసైన్మెంట్ టీడీఎస్ ఆన్ ఇన్వాయిసింగ్ పోస్టింగ్, రెంట్ అకౌంట్ 50,000 టు వెండర్ అకౌంట్ 45,000 టు టీడీఎస్ ఆన్ రెంట్ 5,000. when payment made to vendor account to bank account. when TDS paid, TDS and rent account to bank account. ఇది నార్మల్. ఒకవేళ వాళ్ళు అడిగారు అనుకోండి, జస్ట్ దాని యొక్క ట్రాన్సాక్షన్ బై మౌత్ చెప్పండి అన్నప్పుడు మనం ఇలా చెప్పచ్చు, ఇన్వాయిసింగ్ పోస్టింగ్ ఎలా, పేమెంట్ పోస్టింగ్ ఎలా, టీడీఎస్ పేమెంట్ ఎలా. ఇది థియరీ మనకి. సో ఇలా 13 మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉంటాయి. మీరు ఎక్సెల్లో కూడా టైప్ చేసుకోవచ్చు వీలైతే. చూడండి, ఇదంతా మాన్యువల్ పాత్ ద్వారా వెళ్తాం. చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్, డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్, ఇవన్నీ అనమాట స్టెప్స్. చూద్దాం. ఫస్ట్ పీడిఎఫ్ చూడండి, సేపు ఓపెన్ చేస్తున్నాను. SPRO, SAP రిఫరెన్స్ ఇమేజ్,
ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. తర్వాత కొంచెం కిందికి రండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. తర్వాత ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్. తర్వాత ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, బేసిక్ సెట్టింగ్స్, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. చూడండి ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్, దాంట్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఓకే, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్, న్యూ ఎంట్రీస్. ఐఎన్ ఇండియా, విచ్ సిటీ మీ కంపెనీ, హైదరాబాదా, బెంగళూరా, చెన్నైయా, ఏదైతే తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్వైడి అని 3 లెటర్స్తో చాలా మంది చేసి ఉంటారు. మనం కొత్తగా చేసుకోవాలి. HHH పెడతాను, హైదరాబాద్ అనుకుంటాం. హైదరాబాద్. కంపెనీ ఏంది, బుల్లెట్ కదా, BULT. 1 ఎంట్రీ చూసాను, సేవ్ చేయండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్. అక్కడికి ఒక కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఏం పెట్టాం, HHH అని పెట్టుకున్నాం. ఎందుకంటే సేమ్ ఇవ్వకూడదు, కావాలంటే రాసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఏముంది, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్. వచ్చేయండి, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్, కంట్రీ IN. ఇక్కడ కొన్ని డిఫాల్ట్గా ఉంటాయి. రెంట్ ఫర్ బిల్డింగ్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, బ్రోకరేజ్ ఆర్ కమిషన్, రెంట్ ఫర్ బిల్డింగ్. ఓకే, సో తర్వాత ఇవన్నీ ఆల్రెడీగా కొందరు చేసి పెట్టి ఉంటారు. మనం ఏదైనా తీసుకోవచ్చు, హార్స్ రేసెస్ మీద తీసుకోవచ్చు, కమిషన్ మీద తీసుకోవచ్చు, రూమ్ రెంట్స్ మీద తీసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద తీసుకోవచ్చు, ఇలా చాలా వాటి మీద తీసుకోవచ్చు. బట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వడానికి ఒకటి తీసుకున్నాం. ఎందుకంటే 5-6 తీసుకున్నామంటే చాలా లెంతీ అవుతుంది. మీరు చాలా చేయొచ్చు. ఓకే, నేను జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. రెంట్ ఫర్ బిల్డింగ్ ఒకటి, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, కాపీ యాస్. ఇప్పుడు రెంట్ ఆన్ బిల్డింగ్కి, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్కి దానికి సంబంధించిన సెక్షన్స్ వేరు ఉంటాయి. కానీ అవే సెక్షన్స్ చాలామంది తీసుకుని ఉంటారు కాబట్టి అది మనకు వర్తించదు. ఇప్పుడు మీరు నెట్లోకి వెళ్ళి TDS రేట్స్ ఇన్ ఇండియా అని కొట్టారనుకో, ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్లు మనం తీసుకోలేము. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ తీసుకొని ఉంటారు. అవి సేమ్ ఇస్తే తీసుకోవాలన్నమాట. చూడండి, సెక్షన్ 192 పేమెంట్ మేడ్ ఆన్ శాలరీస్, 193, తర్వాత 194 డిస్ట్రిబ్యూషన్ ఫర్ డివిడెండ్స్, ఇంట్రెస్ట్ ఫ్రమ్ సర్వీస్ సోర్సెస్. చూడండి, ఇవన్నీ TDS అన్న మన ఇండియా. 194 BB విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్, 194H కమిషన్ ఆన్ బ్రోకరేజ్ ఫీస్, 194I రెంట్ పేడ్ ఫర్ ల్యాండ్ బిల్డింగ్, అదనమాట. ఓకే, ఇవి సెక్షన్స్, ఇవి ఒరిజినల్ సెక్షన్స్. కానీ ఇక్కడ తీసుకోలేము మనం, ఎందుకంటే చాలామంది తీసుకొని ఉంటారు అదే నేమ్స్తో. కాబట్టి మనం కొత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ రెండు మార్చి వేరే విధంగా పెట్టుకోవాలి మనం. ఇప్పుడు 19 ఉంది, మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏముంది, 194H కదా, 194 లైక్ బిల్డింగ్ కదా, 194I ఉంది. ఇక్కడ మనం 194 A నుంచి Z వరకు ఏదో ఒక నెంబర్ తీసుకుని ఉంటారు ఎవరో ఒకరు. కాబట్టి ఇక్కడ 19419AA ఇస్తా. ఇది వచ్చేసి 19AB ఇస్తా, సెక్యూరిటీ ఎంటర్ ఇస్తా. చూడండి, ఇవి ఎవరు తీసుకోలేదు కాబట్టి ఇవి సేవ్ అయినాయి. కియా తీసేసి మనది పెట్టుకున్నాం, బుల్లెట్. ఇవి ప్రతిదీ మీరు రాసుకోవాలి. సేవ్. వన్ 19 AB ఒకటి, రెంట్ ఆన్ బిల్డింగ్ ఒకటి, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ ఒకటి. నెక్స్ట్ డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్. దీనికి ఏముండవు, జస్ట్
డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్. ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, జస్ట్ ఇవి వాచ్ ఉంటే దీన్ని మనం ఏం చేయలేము. తర్వాత సేవ్, బ్యాక్ వచ్చాము. నెక్స్ట్ ఏముంది మనకి, ఇవి ఇంపార్టెంట్. డిఫైన్ విత్ హోల్డింగ్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, డిఫైన్ విత్ హోల్డింగ్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు పక్కన తీసేసుకుని చేద్దాం. పీడిఎఫ్ చూడండి ఒకసారి. ప్రతిదీ ఇక్కడ ఇచ్చి ఉంటారో మీరు స్లోగా చూసుకోవచ్చు. మన క్యాల్కులేషన్లోకి రావాలి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ క్యాల్కులేషన్లోకి రావాలి. క్యాల్కులేషన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, స్లోగా చేయాలి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది ఆల్రెడీ తీసుకొని ఉంటారు. మనం దాన్నే కాపీ చేసుకొని మనం మార్చుకోవచ్చు, లేదంటే ఓన్గానే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి ఉంది, ఈ రెండు కాపీ చేస్తున్నాను. యూనిక్గా ఉండాలమ్మా. చూడండి, కాపీ చేసామా, లేదు ఓన్గా చేయాలంటే ఓన్గానే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ జస్ట్ కాపీ చేస్తున్నాను, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. అలా కాకుండా డైరెక్ట్గా మనమే క్రియేట్ చేద్దాం, కాపీ చేయడం. మీకు ఒకటి ఓపెన్ చేసి చూడాలంటే చూడవచ్చు. చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ నెంబర్, డిస్క్రిప్షన్, గ్రాస్ అమౌంట్ మీద దీన్ని మనం చేయాల్సి వస్తుంది. గ్రాస్ అమౌంట్స్ మీద రీజన్, బ్యాంక్, న్యూ ఎంట్రీస్ తీసుకోండి. ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అనేది యూనిక్గా ఉండాలి. యూనిక్గా గుర్తుపెట్టుకోండి. బుల్లెట్ కదా, B1 అనేది ఎవరో ఒకరు తీసుకొని ఉంటారో చూద్దాం. ఇది ఇన్వాయిస్ ఫర్ ఇంటర్న్ బిల్డింగ్. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ తీసుకున్నాము, అన్ని రెండు తీసుకున్నాము. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ గ్రాస్ తీసుకోండి, ఎంటర్ ఇవ్వండి. చూడండి, B1 అనేది ఎవరో తీసుకున్నారు, యూనిక్గా ఉండాలి. వచ్చేసి X1 తీసుకుంటారు. సో X1 ఎవరు తీసుకోలేదు. X1 ఎవరు తీసుకోలేదు కాబట్టి ఇది సేవ్ అవుతుంది. చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ నెంబర్ ఏదో ఒక నెంబర్ వచ్చేస్తుంది మీరు డిఫరెంట్గా. సేవ్ చేయండి. ఒకటి మనం ఇన్వాయిస్ లెవెల్లో చేసాం, X1. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ కూడా చేయొచ్చు. నెక్స్ట్ తీసుకోండి, X2. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఒకదానికి చేద్దామండి, రెండింటికి అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటి ఫస్ట్ నేర్చుకుంటే తర్వాత రిమైనింగ్. ఎంటర్, సేవ్. X1 X2 ఇన్వాయిస్ లెవెల్ అయిపోయిందా. ఇప్పుడు పేమెంట్ పోస్టింగ్ లెవెల్, దీనికి ఒక నెంబర్ ఇవ్వాలి. బ్యాక్ వచ్చేయండి, X1 X2. దాని కిందనే పేమెంట్ పోస్టింగ్. సేమ్ దానిలాగానే వస్తుంది. అదేమో ఇన్వాయిస్ లెవెల్, ఇదేమో పేమెంట్ లెవెల్. ఇప్పుడు X1 X2 తీసుకున్నాం. ఇక్కడ X3 కాకుండా యూనిక్గా తీసుకోవాలి మనం. ఓకే, X4 తీసుకుంటాను నేను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. X3 తీసుకుంటాను, కంటిన్యూషన్ ఉంటుంది. ఇది వచ్చేసి పేమెంట్ లెవెల్.
పేమెంట్ ఫర్ రెంట్ ఆన్ బిల్డింగ్. ఇది కూడా గ్రాస్ లెవెల్. ఎంటర్. సేవ్. ఇదేమో బిల్డింగ్ చేసాము. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ కూడా చేయాలి కదా, X4 తీసుకున్నాం. 10 ఉంటే 10 తీసుకోవాలండి. నేను రెండింటికే చేస్తున్నాను. ఇంకా మీరు వర్క్ చేసే ప్లేస్లో ఇంకా చాలా ఉండొచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. X3, X4. తర్వాత చెక్ రిసిపియంట్ టైప్స్. ఇక్కడ చాలా ఇచ్చింటాడు కాంట్రాక్టర్స్, ఇవన్నీ 3-4 ఎగ్జాంపుల్స్ ఇచ్చింటాడు. అవసరం లేదు, 2 తీసుకున్నాం మనం. చెక్ రిసిపియంట్ టైప్స్. ఒకటి కంపెనీ లెవెల్లో, ఒకటి అదర్ దాన్ కంపెనీ లెవెల్లో తీసుకోవాలి. బేసిక్ సెట్టింగ్స్, చెక్ రిసిపియంట్ టైప్స్. ఓకే. కాపీ. ఇప్పుడు మనం చేసాం కదా, అవి ఇచ్చుకున్నాం. X1 ఒకటి కంపెనీ లెవెల్, అదర్ దాన్ కంపెనీ లెవెల్. X2, వచ్చేసి మీరు ఏం తీసుకోవాలి, ఇన్వాయిస్ లెవెల్ తీసుకోవాలి, పేమెంట్ మెథడ్ 2 తీసుకోవాలి. నేను 2 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, రెంట్ ఆన్ బిల్డింగ్ 2 చేసుకుంటూ వస్తున్నాను. లేదు ఒకటే చాలనుకుంటే ఒకటే చేసుకోవచ్చు. ఇప్పుడు X1 ఉంది. ఇప్పుడు ఇన్వాయిస్ లెవెల్ వచ్చేసి X1, అదే పేమెంట్ లెవెల్ వచ్చేసి X3. ఇదే కదా, ఇక్కడ ఇన్వాయిస్ లెవెల్లో X1, పేమెంట్ లెవెల్లో X3. సార్ నాకు 2, ఒకటి చాలు, 2 అవసరం లేదనుకుంటే తీసేయచ్చు. ఇక్కడ మనం X3 పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. 4 చేసుకుంటామంటే 4 చేసుకోవచ్చు, మీ చాయిస్, లెంత్ అవ్వకుండా. X1, X3 చాలు. నెక్స్ట్ డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, నిదానంగా చేయాలి. విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. కావాలంటే ఇప్పుడు ఓపెన్ చేసి చూడొచ్చు. న్యూ ఎంట్రీస్. విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అనేది కొత్తగా తీసుకోవాలి. కొత్తగా కోడ్ టైప్ అనేది ఆల్రెడీ X1 తీసుకున్నాం కదా, ఇక్కడ కోడ్ అనేది కొత్తగా తీసుకోవాలి. ఇది వచ్చేసి Y1 తీసుకున్నాం. చూద్దాం Y1 ఎవరో తీసుకున్నారేమో. ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్ కీ నువ్వు స్టార్టింగ్లో చేసావు కదా, 19AA తీసుకున్నావు కదా, అది 19AA రెంట్ ఆన్ బిల్డింగ్ రాసుకోవాలి. సెక్షన్ 19AA లెఫ్ట్. సో తర్వాత ఇక్కడ
పర్సంటేజ్ ఎంత అమౌంట్ 10 రూపీసా 100 రూపీసా ఓకే లిమిట్ బేస్ అమౌంట్ ఎంత ట్యాక్స్ కోడ్స్కి ఇక్కడ చూడండి రూపీస్ ఇస్తాం మినిమం పోస్టింగ్ ఇండికేటర్ 1 ప్రీడిఫైన్డ్గా ఉంటుంది స్టాండర్డ్ పోస్టింగ్ వెండర్కి కస్టమర్స్ ఎవరికైనా 1 తీసుకుంటాం వితౌట్ ట్యాక్స్ రేట్ మినిమం అమౌంట్ ఎంత ఇక్కడ 2000 తీసుకోవచ్చు లేదంటే 1000 తీసుకోవచ్చు మీ చాయిస్ లిమిట్ సేవ్ చేయండి ఎంటర్ ఇవ్వండి చూడండి Y1 అమౌంట్ ఎక్స్ట్రా తీసుకున్నా ఉంటుంది 2000 లేకుండా 500 తీసుకుంటా ఇది కూడా ఎక్స్ట్రా చూపిస్తుంది 100 రూపీస్ తీసుకుంటా చూడండి ఓకే 100 పర్సంటేజ్ 100% ఎవరి అండి మ్యాక్సిమం 10% ఇస్తున్నాం ఓకే సేవ్ ఓకే ట్యాక్స్ కోడ్ Y1 తీసుకుంది ఇది ఇన్వాయిస్ లెవెల్ Y1 ఇప్పుడు పేమెంట్ లెవెల్ తీసుకుంటాం మా రెండు చేసుకుంటే రెండు చేసుకోవాలి నేను రెండుకి ఒకదానికి చేస్తున్నా ఇన్వాయిస్ లెవెల్ పేమెంట్ లెవెల్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ నేను చేయలేదు ఓకే ఫస్ట్లో తీసుకున్నా కానీ మళ్ళీ లెంత్ అవుతుంది అనేసి మనం ఒకటే తీసుకుంటూ వస్తున్నాం ఓకే ఇన్వాయిస్ లెవెల్ తీసుకుందామా నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ వచ్చేసి వితౌట్ ట్యాక్స్ టైప్ పేమెంట్ మెథడ్ లెవెల్ ఏంది ఇక్కడ మనం X3 కదా పేమెంట్ లెవెల్ మెథడ్ ఇక్కడ Y2 ఒకటి ఇన్వాయిస్ లెవెల్ మరొకటి పేమెంట్ లెవెల్ Y1 Y2 నెక్స్ట్ అసైన్ వితౌట్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్ చూడండి ఎక్కడ ఉంది అది బేసిక్ సెట్టింగ్స్ లేదు క్యాలిక్యులేషన్ లేదు కంపెనీ కోడ్ అసైన్ వితౌట్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్ న్యూగా క్రియేట్ చేద్దాం కంపెనీ కోడ్ ఇవ్వాలి BULT ట్యాక్స్ టైప్ ఏమి ఇచ్చాం X1 రిసిపియెంట్ టైప్ CO వితౌట్ ట్యాక్స్ ఏజెంట్ వెండర్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి ఫైనాన్స్ ఇయర్ ఇవ్వాలి ఫైనాన్స్ ఎండింగ్ ఇవ్వాలి సేవ్ చేయండి ఇది ఇన్వాయిస్ మెథడ్ లెవెల్ రెంట్ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు పేమెంట్ మెథడ్ లెవెల్ X3 పేమెంట్ మెథడ్ అదే కదా CO ఫైనాన్స్ ఇయర్ సేవ్ ఇన్వాయిస్ లెవెల్ చేసాం పేమెంట్ మెథడ్ చేసాం నెక్స్ట్
యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్. బ్యాక్. పొజిషన్ BULT టిక్ మార్క్ చేసి మనం ఓకే చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకోవాలి. ఎస్. నెక్స్ట్ క్రియేట్ GL ఫర్ విత్హోల్డింగ్ ట్యాక్స్. FS00లో TDS ఆన్ రెంట్, TDS ఆన్ సెక్యూరిటీస్ అని చేసుకోవచ్చు. FS00 ఎన్ని తీసుకుంటే అన్నిటి మీద చేయాలి మనం. నేను ఒకటే తీసుకున్నాను కాబట్టి ఒకటే చేస్తున్నాను. ఇక్కడ TDS ఆన్ రెంట్ కరెంట్ లైబిలిటీస్లో క్రియేట్ చేయాలి. కాపీ చేస్తున్నా. కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్, కంట్రోల్ డేటా, INR. కొంచెం కిందికి రండి. సో తర్వాత ఓపెన్ ఐటెం మేనేజ్మెంట్ టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎంటీ ఇచ్చేయండి. ఓపెన్ ఐటెం మేనేజ్మెంట్ టిక్ మార్క్ పెట్టుకోవాలి. 001. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి G001. సేమ్. అదే TDS అని ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కూడా చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కూడా చేయొచ్చు. నేను ఒకటే తీసుకున్నాను కాబట్టి ఇంకా కమిషన్ బ్రోకరేజ్, హార్స్ రేసెస్ వాటన్నిటి మీద కూడా చేయొచ్చు. ఒకటే తీసుకున్నాను కాబట్టి ఒకటే చేస్తున్నాను. తర్వాత అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోర్స్ వెండర్ మాస్టర్. SPRO, SAP reference image, financial accounting new, financial accounting global settings, withholding tax, with extended withholding tax. 4 things. Accounts for withholding tax. Define accounts for withholding tax to be paid over. Chart of accounts. Posting key. నో ఇవ్వాలి. తర్వాత డెబిట్ క్రెడిట్ 40-50 తీసుకుంటుంది. తర్వాత రూల్స్. ఓకే, మళ్ళీ ఒకసారి టిక్ మార్క్ పెట్టుకునేది. చెక్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ విత్హోల్డింగ్ ట్యాక్స్, ఇక్కడ ట్యాక్స్ టైప్, ఇక్కడ కోడ్. ఓకే, ట్యాక్స్ టైప్ ఏం తీసుకోవాలి ఫస్ట్ మనం ఇక్కడ చూడండి. అన్నీ వచ్చాయి. మనం ఏం చేయాలి, సర్చ్లోకి వెళ్ళి మనది ఇవ్వాలి. X1 వచ్చిందా? ఇన్వాయిస్ ఫర్ రెంట్ ఆన్ బిల్డింగ్ బిల్లెట్. ఇక్కడ కోడ్ ఏం తీసుకోవాలి, కోడ్ Y1 కదా మనం తీసుకున్నది. కోడ్ Y1 ఇన్వాయిస్ లెవెల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి TDS ఆన్ రెంట్.
ఎక్కడ ఉంది అది? నెక్స్ట్ ఇక్కడ X3, ఒకటి ఇన్వాయిస్ లెవెల్, మరొకటి పేమెంట్ లెవెల్. వచ్చేసి Y2. కన్ఫ్యూజ్ అవ్వకూడదు అసలు. రెండు తీసుకోవాలి. సేవ్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్గా OMT3E పాన్ నెంబర్ ఇవ్వాలి ఉంది. /n OMT3E. మన యూజర్ ఉంటుంది కదా, మీరు SAP ఓపెన్ చేసినప్పుడు యూజర్ ఇస్తారు కదా, అది సెటప్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ స్క్రీన్ న్యూ రెఫరెన్స్లోకి వెళ్ళి ఇవ్వాలి. మీరు ఆల్రెడీ నేను ఇచ్చి ఉంటాను కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను. నాది ఇస్తున్నాను FI యూజర్ 42. ఇట్లా FI యూజర్ 42 స్టార్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. మీరు కొత్తగా చేస్తున్నారు కాబట్టి న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. FI యూజర్ జస్ట్ 41 ఇస్తున్నాను. ఇచ్చుకొని స్టార్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి ఒకసారి, అంతే. తర్వాత సేవ్ చేసేయండి. /n XK02లోకి వెళ్ళి ఒక వెండర్కి మీరు పాన్ నెంబర్ ఇచ్చుకోవాలి. బ్యాకెండ్లో టాటా సొల్యూషన్స్ సిన్ డీటెయిల్స్ ఇవ్వాలి. సిన్ మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి, మళ్ళీ ఎంటర్ ఇవ్వండి, మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ X1, ఇక్కడ Y1, ఇక్కడ X3, ఇన్వాయిస్ లెవెల్ ఒకటి, పేమెంట్ లెవెల్ ఒకటి, Y2, ఇక్కడ కంట్రీ IN, సేవ్. సేవ్ అయిందా? మళ్ళీ లోపల వెళ్ళి మనం పాన్ నెంబర్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ ఇన్వాయిస్ లెవెల్, పేమెంట్ లెవెల్, సిన్ డీటెయిల్స్లోకి వెళ్ళి విత్హోల్డింగ్ ట్యాక్స్, ఇక్కడ మన పాన్ నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు నాది ఓల్డ్ నెంబర్ అనమాట, అది ఇచ్చాను. బ్యాక్ వచ్చి సేవ్ చేయాలి. అక్కడికి కాన్ఫిగరేషన్ మనది అయిపోయినట్టు. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేస్తామంటే పోస్టింగ్ చేస్తాం. పోస్టింగ్ వెండర్ ఇన్వాయిస్ FB60, వెండర్ పేమెంట్ FBAS53. ఆ పోస్ట్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఆ ఎర్రర్స్ ఎలా అనేది టుమారో మనం ఐడెంటిఫై చేస్తాం. చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. 1కి 2 సార్లు వీడియోని మీరు వాచ్ చేయాలి. ప్రతిదీ కూడా నిదానంగా చేయాలి, ముందే చెప్తున్నాను. ఓకేనా? క్లియర్ మా? ఎనీ డౌట్స్? క్లియరా? Yes, sir. Yeah. Yes, sir.